దీంట్లో దాదాపుగా 13,53,000 మంది 19.5 లక్షలు బయటపడతారు. ఆలోచన చేయండి. 1,50,000 కోట్ల బడ్జెట్ ప్రవేశపెడతా ఉన్నారు. కేవలం 1,182 కోట్ల డబ్బులు మీరు ఇవ్వలేరా? వీళ్ళ ఆస్తులు, అగ్రిగోల్డ్ యాజమాన్యం ఆస్తులు దాదాపుగా 18,000 ఎకరాలున్నాయి. మీ సిఐడి రిపోర్ట్లలోనే చెప్పారు. 90,000 చదరపు గజాల స్థలాలన్నీ కూడా అర్బన్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మీ సిఐడి లెక్కల ప్రకారం మీరు చెప్పింది. వాటి విలువ దాదాపుగా 7,500 కోట్లు ఉంటుందని కూడా సిఐడి లెక్కల ప్రకారం మీరు చెప్పింది. మరి ఆస్తులన్నీ మీ చేతుల్లో ఉన్నాయి. ఆలోచన చేయ ముఖ్యమంత్రి గారు అని చెప్పి గట్టిగా అడిగినాం. ప్రభుత్వం వచ్చిన వారం రోజుల్లోగా ఈ 1,182 కోట్లు ఇచ్చి 14 లక్షల మందికి వెంటనే ఉపశమనం ఇచ్చే కార్యక్రమం వెంటనే చేస్తాం. బంగారం అంతా నేను ఇడిపిస్తానని చెప్పి మీకు హామీ ఇచ్చారు. చేసి ఇడిపించారా? ఒక్క రూపాయన మీ బ్యాంక్ అప్పు కట్టి బంగారం తీసుకొచ్చారా? రైతులకు రుణమాఫీ చేస్తానని చేశాడా? ఈ ఊరికి ఏమైనా అభివృద్ధి చేశాడా? ఇరువురు నియోజకవర్గానికి అభివృద్ధి చేశాడా? మండలానికి చేశాడా? వచ్చి మోసగాడు ఎవరో మాట నిలబడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అయితే మాట మీద నిలబడిన వ్యక్తి ఈ భారతదేశంలో ఉన్నారనేది ఫస్ట్ చంద్రబాబు నాయుడు. అధికారం కోసం మాటిస్తాడు, అన్ని చేస్తాడు. తర్వాత ఖచ్చితంగా అధికారంలో రాగానే అందరినీ మర్చిపోతారు. పరిమాణాలు కొడుకు లోకేషన్ తప్ప. అలాగే నందమూరి తారక రామారావు గారు ఆ రోజు తెలుగుదేశం పార్టీ తెలుగు వారి ఆత్మగౌరవం కోసం నేను ఈ పార్టీ పెడుతున్నాను. ఎందుకంటే కొత్తగా ఢిల్లీ వెళ్లే ముఖ్యమంత్రులు అక్కడ ఢిల్లీ పెద్దల దగ్గర వాళ్ళ కాళ్ళకి మొక్కి వాళ్ళు